హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ యశస్విని. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం చీజ్ కేక్ రెసిపీ చూడబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇది ఫ్రెష్ క్రీమ్, అండ్ నేను ఇక్కడ పాలు తీసుకున్నా. అది మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు, ఇదర్ టోన్డ్ మిల్క్ ఆర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ స్ట్రాబెరీస్ ఫర్ టాపింగ్, అండ్ ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను ఫర్ స్వీట్నెస్. అండ్ ఇది డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నా. ఇది కూడా మీ చాయిస్, ఏ బిస్కెట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది చాక్లెట్ అండ్ కొన్ని బ్లూబెర్రీస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ టాపింగ్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ కరెంట్ క్రష్ తీసుకున్నాను. నాకు ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఎందుకు అనేది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం హంగ్ కర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మిడిల్ లేయర్ ఉంటుంది కదా మనకి చీజ్ కేక్లో, చీజ్, దానికోసం మనం ఫస్ట్ పాలు విరగొట్టుకోవాలన్నమాట. సో దాని పాలు మనం స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దాంట్లోకి మనం లెమన్ కానీ లేకపోతే వెనిగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లెమన్ ఆల్రెడీ ఉంది, సో నేను అదే యూజ్ చేసుకుంటున్నాను. దాన్ని మనం ఒక 5 minutes అలా స్టవ్ పైన పెడితే మనకి చీజ్ టెక్స్చర్లా మనకు కనిపిస్తుంది. పాలు విరిగిపోతాయి అన్నమాట. సో చూసారా, ఈ టెక్స్చర్లోకి మనకి వస్తుంది అనమాట. దీన్ని ఒక 2-3 minutes ఉంచిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో చాలా ఈజీ అండి, మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. లెమన్ యూస్ చేసుకోవచ్చు, వెనిగర్ ఆల్రెడీ ఉంటే యూ కెన్ ఆల్సో యూస్ దాట్. సో ఇప్పుడు మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాము. సో ఏదైనా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకుని దాంట్లోకి ఇలా వేసుకుని వాటర్ని ఇప్పుడు మనం సెపరేట్ చేసుకుందాము. సో మనకి మిక్చర్లో వాటర్ ఏమి ఉండకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు. సో జాగ్రత్తగా ఉండండి, ఇట్ విల్ బి వెరీ హాట్. సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను బేస్ లేయర్, అంటే చీజ్ కేక్ కింద ఉన్న బేస్ లేయర్ కోసం నేను బిస్కెట్స్ తీసుకున్నా కదా డైజెస్టివ్, దాన్ని ఇప్పుడు మనం క్రష్ చేసుకుందాము. సో ఇది మీరు హ్యాండ్తోనే క్రష్ చేయొచ్చు, బ్లెండర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా బ్లెండ్ చేసుకున్నప్పుడు మధ్యలో కూడా ఒకసారి ఓపెన్ చేసుకుని ఇంకా ఏమన్నా బిస్కెట్ పీసెస్ ఉన్నాయేమో అవి చూసుకుని మేక్ ష్యూర్ అది ఫైన్ పౌడర్లా అయ్యే వరకు మీరు దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఉండిపోయినాయి, దానికోసం మళ్ళీ క్రష్ చేసుకుందాం మనం. సో ఇలా ఫైన్ పౌడర్లా మనకి రావాలన్నమాట. సో ఆ బేస్ లేయర్ టేస్ట్ బాగుండడం కోసం ఏం చేయాలంటే బటర్ తీసుకుని బటర్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాము. ఈ మెల్ట్ చేసుకున్న దాన్ని మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక బౌల్ తీసుకుని బటర్ని దాంట్లో యాడ్ చేసుకుని ఫుల్గా ఆ మిక్చర్కి మొత్తం పట్టేలాగా మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. సో మీరు మధ్యలో కావాలని అంటే యూ కెన్ ఆల్సో యాడ్ ఎక్స్ట్రా బటర్. ఇంకా మీకు మిక్చర్ ఇంకా మంచిగా టేస్టీగా రావాలి అని అంటే మీరు ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ అయిన తర్వాత మీరు ఏదైతే కేక్ చేద్దామని అనుకుంటున్నారో ఆ బౌల్స్ ఆర్ కంటైనర్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద తీసుకుని మనం ఫస్ట్ ఇలా బేస్ లేయర్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత మీకు ఇది ఇంట్లో ఉంటే దీంతో యూజ్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా చిన్న బౌల్ ఉన్నా ఏమున్నా దాంట్లో కూడా మీరు ఫ్లాట్ సర్ఫేస్ లాగా మనం దీన్ని ప్రెస్ చేసుకుంటే కింద బేస్ లేయర్ ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా జాగ్రత్తగా కింద బేస్ లేయర్ని మనం ఫ్లాట్ చేసుకుందాం ఫస్ట్. సో దీనిపైన లేయర్ వేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది, కింద లేయర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఫ్లాట్ చేసుకున్న తర్వాత నేను 3 types ఆఫ్ కేక్స్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను 3 different కంటైనర్స్ తీసుకుని సేమ్ స్టెప్ నేను రిపీట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ స్పూన్తో చేసిన ఫ్లాట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్. మనం చిన్న బౌల్ ఉన్నా ఏదున్నా కూడా దాన్ని మనం ఫ్లాట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న గ్లాస్లో కూడా నేను దీన్ని వేసేసాను.
సో మనకి 3 కంటైనర్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి. దీన్ని ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుందాము. సో ఈలోపు నెక్స్ట్ స్టెప్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా హంకర్డ్, ఈ చీజ్ మిక్చర్ని మనం బ్లెండర్లో యాడ్ చేసుకుని దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేసుకుందాము. సో మనము ఎన్ని కంటైనర్స్లో కేక్ చేద్దాం, ఒకటే చేద్దామని అంటే చీజ్ ఎంత కావాలి అది మీరు చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. సో నేను ఇక్కడ 3 చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను. అండ్ దాంట్లోకి మిల్క్ మేడ్ అండ్ ఆల్సో చాలా లైట్గా లెమన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం కంప్లీట్ ఒకసారి పేస్ట్ లాగా రావాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాము. సో ఇది బ్లెండ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ బాయిలింగ్ మెథడ్. ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కింద ఒక స్టీల్ గిన్నెలో వాటర్ వేసుకుని దానిపైన ఒక బౌల్లో, అది మనం గ్లాస్ బౌల్ అన్న తీసుకోవచ్చు, స్టీల్ బౌల్ అన్న తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, దాంట్లోకి చాక్లెట్ వేసి మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చీజ్ మిక్చర్ చేసుకున్నాం కదా, దాన్ని బౌల్లో వేసుకుని ఒక్కసారి లంప్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దాన్ని. సో అంటే సెకండ్ లేయర్, బేస్ లేయర్ పైన మనం ఇది వేసినప్పుడు లంప్స్ ఏమి ఉండకుండా ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. సో మనం ఇందాక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, మిక్సర్ మనకి రెడీ అయిపోయింది. సో దాంట్లోకి నేను సెకండ్ లేయర్ చీజ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. సో చూసారా, మనం ఇందాక ఫ్లాట్ సర్ఫేస్ చేసాం, దానిపైన మనకి ఎలా కనిపిస్తుందో 2 లేయర్స్. సో అలా నా దగ్గర ఉన్న కంటైనర్స్ ఏమున్నాయో 3 దాంట్లో నేను చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా మనకి టాప్ లేయర్ కవర్ అయ్యేలాగా వేసుకుందాం ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత ఒక 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా కనిపిస్తుంది మనకి కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. సో దానిపైన మనం ఇందాక టాపింగ్స్ చూపించాను కదా, బ్లాక్ కరెంట్ క్రష్, అది నేను యాడ్ చేసుకుని దాంట్లో కొన్ని బ్లూబెర్రీస్ ఇలా పైన వేసుకున్నాను. సో ఇది మనకి బ్లూబెర్రీ చీజ్ కేక్ లాగా. ఇందాక నేను చాక్లెట్ బాయిల్ చేశాను కదా డబుల్ బాయిలింగ్లో, అది నేను దీనిపైన యాడ్ చేసుకుని కంప్లీట్ కవర్ అయ్యేలాగా కలుపుకుందాం ఇప్పుడు. స్ప్రెడ్ చేసుకుందాము. సో చూసారా, మన దగ్గర ఒక్క బేస్ ఉంటే మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయినా చేసుకోవచ్చు. నేను ఒక్క బేస్తో ఇప్పుడు బ్లూబెర్రీ చేశాను అండ్ చాక్లెట్, దానిపైన మన దగ్గర స్ట్రాబెర్రీస్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉత్తి చాక్లెట్ అన్న మనం తినేయచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది సింపుల్ ప్లెయిన్ చీజ్ కేక్ లాగా ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దాట్, అంటే దానిపైన ఇంకేం యాడ్ చేయలేదు. సో మనకి చూసారా రెడీ అయిపోయిన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనకి బయట చీజ్ కేక్స్ ఎలా ఉంటాయో సేమ్ డిట్టో అలానే ఉంటుంది. కాకపోతే మనకి షుగర్ అనేది దట్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు ఎక్స్ట్రా షుగర్ కావాలి అని అంటే మనం ఇందాక బ్లెండర్లో మిల్క్ మేడ్ యాడ్ చేసాం కదా, దాంతోపాటు మీరు ఎక్స్ట్రా పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఆల్రెడీ మన దగ్గర స్ట్రాబెరీస్ ఉన్నాయి అండ్ చాక్లెట్ మెల్ట్ కూడా ఉంది కదా, సో వైరల్ స్ట్రాబెరీ చాక్లెట్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా వేడివేడిగా తిన్నా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఫ్రోజన్ స్ట్రాబెరీస్ మనం ఇలా చాక్లెట్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.